నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ జలజగడం మొదలైంది. ఏళ్ల తరబడి నానుతున్న బనకచెర్ల ప్రాజెక్టు అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పనులకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందా లేక రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతుందా అంటూ రేవంత్ సర్కార్ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ పైన స్పెషల్ రిపోర్ట్ మీకోసం. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ అనేది ఎప్పుడూ ఒక సెన్సిటివ్ ఇష్యూనే. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు రావడం ఇప్పుడు పెద్ద మలుపుగా మారింది. తెలంగాణ రాష్ట్రానికి కనీసం సమాచారం లేకుండా, అభిప్రాయం తీసుకోకుండా ఈ క్లియరెన్స్ ఇవ్వడంపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి తెలంగాణ జల ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావు వాదన ప్రకారం ఒక రాష్ట్రానికి నష్టం కలిగించే ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే ముందు ప్రభావిత రాష్ట్ర అభిప్రాయాన్ని తీసుకోవాలి. కానీ ఇక్కడ కేంద్రం ఆ నియమాన్ని తుంగలో తొక్కింది. ఏపీ టెండర్లకు పిలుస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? కనీసం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించారు ఆయన. కంచె చేను మేసినట్లు ప్రభుత్వం ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడబడతాయని హరీష్ రావు ధ్వజమెత్తారు. ఈ వివాదంలో హరీష్ రావు ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారులు ఆదిత్యనాథ్ దాస్ పేరు ప్రస్తావించారు. ఆయన ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ నీటిని దారపోసేందుకు స్కెచ్ వేస్తున్నారని ఆరోపణలు చేశారు. కత్తి ఆంధ్ర వాళ్ళది, పొడిచేది రేవంత్ రెడ్డి అన్నట్లుగా ఈ వ్యవహారం ఉందంటూ పదునైన విమర్శలు చేశారు. గురువుకు గురుదక్షిణ ఇస్తూ తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టొద్దని హెచ్చరించారు. ఇది 16వ తారీఖు మీటింగ్ ఎజెండా. ఏముంది ఇలా? గోదావరి బనకచెర్ల. దీని మీద మీటింగ్ అయింది. మీటింగ్ పోను అన్నాడు, మీటింగ్ పోయిండు. సంతకం పెట్ట అన్నాడు, సంతకం పెట్టిండు. మీటింగ్ లో ఎజెండాలో లేనే లేదన్నాడు, ఎజెండాలో ఉన్నది. కమిటీ వేయ అన్నాడు, కమిటీ కూడా వేసేసి. ఆ కమిటీకి ఎవరు చేసిండు అంటే దొంగ చేతికి తాళం చేయిలిచ్చినట్టు తెలంగాణ ద్రోహి, తెలంగాణకు వ్యతిరేకంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిన వ్యక్తి, మన పాలమూరు మీద గ్రీన్ ట్రిబ్యునల్ కు పోయి కోర్టులో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపినటువంటి వ్యక్తి. ఈవెన్ లాస్ట్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద పనులు జరుగుతలేవని, పనులు జరుగుతుంటే ఇదే ఆదిత్యనాథ్ దాస్ ను జైల్లో పెట్టమని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించింది. తెలంగాణ జలదోపిడికి ఇవాళ కీలకమైన వ్యక్తి ఎవరంటే ఆదిత్యనాథ్ దాస్. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడానికి కోర్టులను తప్పుదో పట్టించిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. పోతిరెడ్డి పాటుకు సూత్రధారి ఆదిత్యనాథ్ దాస్. గోదావరి బనకచెర్లకు సూత్రధారి ఆదిత్యనాథ్ దాస్. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 100కు పైగా లేఖలు రాసి తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నది ఆదిత్యనాథ్ దాస్. పోలవరం, బనకచెర్ల, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులకు సూత్రధారి ఆదిత్యనాథ్ దాస్. ఆ ఆదిత్యనాథ్ దాస్ ను చంద్రబాబు నాయుడు గారు సూచిస్తే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించుకున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు సూచిస్తే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులో ఆయనను కమిటీ చైర్మన్ గా పెట్టి దొంగ చేతికి తాళాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఇంత దుర్మార్గం ఇది. ఈ అన్యాయాన్ని అడ్డుకునేందుకు కేవలం మాటలు సరిపోవని, చేతల్లో చూపాలని హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే అసెంబ్లీలో బనకచెర్ల అనుమతులకు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేయాలి. ఈ తీర్మానానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. తెలంగాణ గొంతు ఢిల్లీకి వినిపించేలా కార్యాచరణ ఉండాలి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ వేదికగా భారీ ధర్నా చేపట్టాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అఖిలపక్ష బృందాన్ని ప్రధాని మోదీ దగ్గరకు తీసుకువెళ్లాలని, అప్పుడే తెలంగాణ పౌరుషం ఏంటో తెలుస్తుందని అన్నారు. ముందు వెనక చూసుకోకుండా అడుగు వేస్తే మునిగేది మనమే అన్నట్లుగా ప్రభుత్వం ఆలస్యం చేస్తే తెలంగాణకు రావాల్సిన గోదావరి మిగులు జలాలు శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బనకచెర్ల ఎంత డేంజరో, బనకచెర్ల కంటే నల్లమల్ల సాగర్ డబుల్ డేంజర్. వి విల్ లూజ్ 2. బనకచెర్లనైతేనేమో గోదావరి నీళ్లు పోతాయి కానీ కృష్ణాల వాటా దొరుకుతుంది. నల్లమల్ల సాగర్ అంటే
గోదావరి నీళ్లు పోతాయి, కృష్ణాల వాటా కూడా రాదు. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ ఇది, డబుల్ డేంజరస్. అయితే ఈ నల్లమల్ల సాగరు మరి ఆంధ్రప్రదేశ్ అడ్డుకోవాలన్నా వద్దా? ఇంత జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? కుంభకర్ణుల్లాగా నిద్రపోతున్నట్టు నటిస్తుందా? తెలిసి కూడా తెలియనట్టు చేస్తుందా? ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండానే జరుగుతుందని అనుకోవాలనా? లేదు, చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరూ పరస్పర సహకారంతో ముందుకు పోతున్నారని అర్థం చేసుకోవాలనా? ఎందుకంటే ఇంత డేంజర్, పక్కన కర్ణాటక మేల్కొన్నది, మహారాష్ట్ర మేల్కొన్నది, తెలంగాణ ఎందుకు మేల్కొంటలేదు? ఇవాళ ఇంకా డేంజరస్ పాయింట్, ఇవాళ నేను చెప్పాల్సినటువంటి ఇంపార్టెంట్ 2 పాయింట్లు ఇప్పుడు చెప్పబోతా ఉన్నాను, కీలకమైనటువంటివి. ఇప్పుడు ఆ రోజు ఢిల్లీ మీటింగ్ పోనన్నాడు, పోయిండు. చర్చ జరగలేదన్నాడు, జరిగింది. ఎజెండాలో లేదన్నాడు, ఎజెండాలో ఉన్నది. అది కూడా ఒక్కసారి వీడియో చూద్దాం. వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. దిస్ ఈజ్ ఎజెండా. ఈ కాపీ కూడా మీ అందరికి షేర్ చేస్తాం. ఎజెండాలో ఎజెండా పాయింట్ సబ్మిటెడ్ బై ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్. ఇంత స్పష్టంగా ఎజెండాలో ఫస్ట్ పాయింటే గోదావరి బనకచెర్ల. ఎంత పచ్చి అబద్ధం రేవంత్ రెడ్డి మాట్లాడిండో మీరు చూసిండ్రు. నెక్స్ట్. మరి మెయిన్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క 2 సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి, ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్తో కలిపేసేటువంటి ఈ కమిటీ కూడా పెద్ద కాలయాపన లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఉత్తమ్ ఉందా కమిటీ వేయమని చెప్పిన వీడియో రెడీ పెట్టుకున్నారా? ఉందా? ఉంటే రెడీ పెట్టుకో. సో ఆయన ఎంత స్పష్టంగా చెప్పిండు నిమ్మల రామానాయుడు గారు, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఆ టెక్నికల్ ఇష్యూస్ను పరిష్కారం చేయడానికి మేము కమిటీ వేస్తాము అన్నాడు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఎజెండాలో లేదు, చర్చ జరగలేదు, అసలు వాళ్ళు అడగనే లేదు బనకచెర్ల గురించి అని రేవంత్ రెడ్డి అన్నాడు. సరే, బుకాయించిండు, బయటకు వచ్చిండు, ఎజెండాలో లేదు, చర్చ జరగలేదు, ఆంధ్రప్రదేశ్ అడగలేదు అన్నాడు. ఉన్నది ఉన్నట్టు నిమ్మల గారు కుండబద్దలు కొట్టాడు. ఇప్పుడు రియల్ పాయింట్, కమిటీ వేసిండు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు వేసిండంటే ఓకే, అర్థం చేసుకుందాం. మరి రేవంత్ రెడ్డి ఎట్లా ఇస్తాడు కమిటీ? ఇగో ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ రోజు జరిగిన ఎజెండాలో భాగంగా వీళ్ళు కమిటీ వేసి కేంద్ర ప్రభుత్వానికి పేర్లు సూచించిండ్రు. 3 వాళ్ళు 1 2 4 పేర్లతోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు పోవడానికి 4 పేర్లతో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసినటువంటి లెటర్. సరే, ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళకి నీళ్ళు వస్తాయి కనుక వాళ్ళకు లాభం అయ్యే పని కనుక వాళ్ళు కమిటీ వేసుకుందని అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారు 15/12/2025 ఇదే నెలలో 15వ తారీఖు బాబు గారు కమిటీ చేసిండు. వీళ్ళిద్దరు అంతా కూడబదులుకొనే చేస్తారన్నట్టు. ఆయన 15వ తారీఖు రాస్తే వారంకే, కరెక్ట్గా వారంకి 23వ తారీఖు రేవంత్ రెడ్డి రాసిండు. నేను కూడా కమిటీ చేస్తున్నా, మంచిగా నీళ్లు తీసుకుపోండి. ఎవరికి ఈ కమిటీ హెడ్ ఎవరికి ఇచ్చిండు అనుకున్నావు? చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు, ఆయన దాసుడు ఆదిత్యనాథ్ దాస్ను చైర్మన్గా పెట్టి రేవంత్ రెడ్డి గారు కమిటీ చేసిండ్రు. అబ్బా, ఏం ప్రేమ, ఏం లవ్ వీళ్ళిద్దరు. గురుదక్షిణలు చూడండి. ఇప్పుడు అసలు నువ్వు కమిటీ ఎట్లేస్తావు? అసలు నువ్వు
ఇది గోదావరి బనకచెర్ల నీళ్లు తీసుకుపోవడానికి నువ్వు కమిటీని ఏ రకంగా ఒప్పుకుంటావు అని నేను అడుగుతా ఉన్నా. కమిటీ వేయడమే ఒక తప్పు అయితే ఆ కమిటీకి ఆదిత్యనాథ్ దాస్ను హెడ్గా పెడుతూ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు సూచించిన వ్యక్తితోనే ఇస్తాడు. ఈ కమిటీలో 7 నేషన్లు, ఇలా 3 ఆంధ్ర వాసన ఉన్నోళ్ళే ఉన్నారు. 7లో 3 ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆంధ్రాతో అనుబంధం ఉన్న ఆత్మీయత ఉన్న వాళ్ళే 3 ఉన్నారు. ఇలా చివరిగా ఇది కేవలం రాజకీయ వివాదం కాదు, ఇది తెలంగాణ రైతాంగం మనుగడకు సంబంధించిన సమస్య. బనకచెర్ల ప్రాజెక్టు పూర్తయితే గోదావరి మిగులు జలాలపై మనకు ఉన్న హక్కులు హరించిపోతాయని, ఇది రైతులకు వెన్నుపోటుతో సమానమని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయకపోతే ప్రజలే రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. మొత్తానికి బనకచెర్ల వివాదం తెలంగాణ రాజకీయాల్లో అగ్గిరాజేసింది. హరీష్ రావు సంధించిన విమర్శనాస్త్రాలకు తెలంగాణ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది రాష్ట్రాల మధ్య నీటి యుద్ధానికి దారితీస్తుందా, లేక కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. చూశారుగా, నీటి ప్రయోజనాల రక్షణలో ఏమాత్రం అశ్రద్ధ వహించినా అది భవిష్యత్తు తరాలకు తీరని నష్టం. హరీష్ రావు చేసిన ఈ తీవ్రమైన ఆరోపణలపై ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుస్తుందా, లేక రాజకీయ ఆరోపణలుగానే కొట్టిపారేస్తుందా అనేది వేచి చూడాలి.